ఎవరు నన్ను రప్పించారు? ఇదంతా ఎవరు నీతో చేయించారు? రేయ్, ఎవరు నన్ను ట్రాప్ చేసింది? చిన్న పిల్లని అడ్డం పెట్టుకుని నన్నింత దూరం రప్పించింది ఎవర్రా? నా ముందుకు రండ్రా. కమింగ్. ఎవరురా నువ్వు? నన్ను ఈ విధంగా ఎందుకు రప్పించావు? నిన్ను చంపడానికి. అందుకే నీ కూతురు గొంతుతో మాట్లాడించాను. ఎడారిలో తప్పిపోయిన వాడు గుక్కెడు నీళ్ల కోసం తప్పించిపోయినట్టు కూతురికి కొంతకాలంగా దూరమైన నువ్వు బిడ్డను గుండెలకు హత్తుకోవడం కోసం తప్పించిపోతున్నావని నాకు తెలుసు. అందుకే నీ కూతురు పేరు చెప్పి పిలిపించాను. మా విషయాలు బాగా తెలిసిన వాడిలా మాట్లాడుతున్నావు. ఎవడురా నువ్వు? చనిపోయే ముందు నా వివరాలు తెలుసుకొని ఏం చేస్తావు? ఇంకా మాటలతో టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. ఏయ్! ఈ విషయం సుజాత గారికి చెప్పడం మంచిదే. శ్రీకర్ నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో సుజాత గారు. హలో సుజాత గారు. చెప్పండి శ్రీకర్ గారు. అవనికి అవనికేమైంది? నేను వస్తుండగా దారిలో పడిపోయింది. జరగండి. ఇప్పుడు ఎలా ఉంది? 5 నిమిషాల ముందే లోపలికి తీసుకుని వెళ్లారు. మీరు వెంటనే బయలుదేరండి. ఏ హాస్పిటల్? నాన్నకేమైంది? ఇంత లేట్ అయినా ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు? శ్రీకర్కి ఫోన్ చేస్తే నెంబర్ కలవలేదు. తర్వాత ఫోన్ చేస్తే నెంబర్ ఎంగేజ్ వచ్చింది. వాడికి మిస్డ్ కాల్ పడుతుంది కదా, చూసి చెయ్యాలి కదా. అందరూ నన్ను కంగారు పెట్టడానికి, బాధ పెట్టడానికే పుట్టారు. ఆఫీసులోనే ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉండుంటుంది. రాత్రి అవని పిన్నొచ్చి ప్రేమగా భోజనం పెట్టి వెళ్ళింది కదా అని బాబాయ్ మనసు మారిపోయిందా ఏంటి? అంత సీన్ లేదు. నిన్నంటే ఒక్కరోజు మొగుడు అంటూ దానికిష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. వాడు నిన్న తప్పక భరించాడు. అంతేకాని దాని మీద వాడికేం ప్రేమ పుట్టుకు రాలేదు. ఇంతకు ముందులా ఎలా దూరంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు. వాళ్ళు దగ్గరయ్యే పరిస్థితి వచ్చినా మీరు దగ్గర కానివ్వరు కదా. ఇలా అందరూ వాదించుకోవడం కన్నా మరోసారి శ్రీకర్ సార్కి ఫోన్ చేయడం మంచిది పెద్దవిడ గారు. యావండి, ఒకసారి శ్రీకర్కి ఫోన్
హాస్పిటల్లో ఉన్నానమ్మా. హాస్పిటల్లోనా? ఏమైందిరా? నాకేం కాలేదమ్మా, అవనికైంది. అవనిక? దానికేం జరిగింది? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా దారిలో ప్రమాదవశాత్తు కింద పడిపోయి రక్తపు గాయాలతో కనిపించింది. వికాస్ గారు అటాక్ చేసి ఉంటాడా? అవనికి సీరియస్గా ఉంది, అందుకే హాస్పిటల్లో. దాన్ని నువ్వెందుకు తీసుకెళ్ళావురా? రోడ్డు మీద వదిలేసుంటే సరిపోయేది. మానవత్వంతోనైనా తీసుకువెళ్ళాలి కదమ్మా. నిహారిక పెద్దమ్మ నూరిపోసిన విషయం వలన నువ్వు చివరికి అమ్మ చావు బతుకుల మధ్య ఉందని తెలిసిన చిన్న జాలి కూడా చూపించలేకపోతున్నావు. నీకోసం మా అమ్మ ఎంత చేసింది నానమ్మా.